హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, మేము మా ఎరువులతోటి చెట్లు అయితే వేసానని చూపిస్తుంటాను కదా మీకు. ఆ ఎరువుల వల్ల చూడండి, లోపల వానపాములు అయితే ఒక 20 దాకండి. ఈరోజు పొద్దున్నే చెట్లకి నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళు కొంచెం ఊట ఎక్కువ అవడం వల్ల నీళ్ళు పీల్చుకోలేదన్నమాట, తడి ఎక్కువగా ఉండడం వల్ల. అందుకని ఆ వానపాములు అనేది చూడండి ఎన్ని వచ్చేసాయో పైకి. ఒక 20 దాకా ఉన్నాయండి ఒక కుండీలోనే. ఇవన్నీ వీటి వల్ల ఏం ఉపయోగం అనుకుంటున్నారేమో. ఈ లోపల ఉన్నప్పుడు కదులుతూ ఉంటాయి కదండి, ఆ మట్టినంతటిని కదిలిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి లోపల గుల్లబారటం జరుగుతుంది అనమాట. చెట్టుకి మట్టి కూడా మెత్తపడటం అట్లా జరుగుతుంది. అంటే వేర్లు పాకడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ వానపాములు. అందుకని మేము ఈ వానపాములని ఇట్లాగా మా ఎరువుతో చేసుకుంటాం. ఆ ఎరువు వల్ల వానపాములు పుట్టేదిను ఇన్నిగా వస్తాయి అనమాట. చూడండి, ఒక కుండీలోనే ఇప్పుడు నాకు తెలిసింది నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఇన్ని వానపాములు ఉన్నాయంటే, ఇంకా మేము చేసిన ప్రతి కుండీలో ఇంకా ఎన్నెన్ని వానపాములు ఉంటాయి చూడండి. ఈ విధంగా వానపాములు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వానపాములేనండి. కొసలు చూడండి కనపడుతున్నాయో లేదో మీకు. అసలు ఎన్ని పడుకొని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడే చూశానండి పని చేసుకుంటూ నేను, అది వెంటనే వీడియో తీద్దామని అయితే వచ్చేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.